బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మీర్పేట్లో అదృశ్యమైన బాలుడి మిస్సింగ్ కథ సుఖాంతమైంది. తిరుపతిలో బాలుడి ఆచూకీని పోలీసులు గుర్తించారు. మలక్పేట్లో రైలు ఎక్కి తిరుపతికి వెళ్లినట్లు గుర్తించారు. తిరుపతిలో ఒంటరిగా కనిపించిన బాలుని పోలీసులు విచారించగా వివరాలు తెలిపాడు. దీంతో పోలీసులు బాలుడి తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడించారు. దీంతో కుటుంబ సభ్యులను తీసుకుని తిరుపతికి మీర్పేట్ పోలీసులు వెళ్లారు. అయితే తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తానే తిరుమల దర్శనానికి వచ్చానని బాలుడు చెప్పడంతో అంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఓకే, అందువల్ల ఇట్లా వచ్చి సార్ ఒంటరిగా వచ్చావు. ఎందుకు వచ్చావు ఒంటరిగా? పేరెంట్స్ చెప్పలేదు నువ్వు? డబ్బులు ఉండిందా? డబ్బు ఉండిందా? అసలు డబ్బు 1000 రూపాయలు దాకా ఎక్కడ డబ్బులు నేను జమ చేసుకున్నా పైసలు. ఓకే, కేవలం స్వామివారిని చూడడానికి. ఎంతసేపులో దర్శనం చేసుకున్నావు? పొద్దున 10 గంటలకు పోతే 4-5 అయింది. బాగా జరిగిందా దర్శనం? దర్శనం అయితే నువ్వైతే వచ్చావు మరి ఇక్కడికి, నీతో పాటు పరిచయమైనారా? ఒక అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి. మమ్మీకి కాల్ చేసిన, మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి. ట్యూషన్ పోలే, మామూలుగా వచ్చేసావు. సండే ఆ రోజు. ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఆలోచన లేదా నీకు? మళ్ళీ వద్దాం అనుకున్నా, ఇంటికి వెళ్ళిపోతున్నా ఈరోజు. కాదన్నా, ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు పేరెంట్స్ విషయం చెప్పలేదు. నెంబర్ ఎవరు చెప్పారు? ఫస్ట్ ఫోన్ నెంబర్ నీకు పేరెంట్స్ ఫోన్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. మళ్ళీ ఎవరు చేసావు ఫోన్? నేనే మా మమ్మీకి చేసిన. ఎవరు ఫోన్ నెంబర్ నుంచి? ఒక అన్న ఫోన్ నెంబర్కి వెళ్ళి ఏమని చెప్పావు? నేను వస్తున్నా మమ్మీ అని చెప్పిన. సరే అన్నది. మా మామ వాళ్ళ దగ్గరికి అక్కడ ఉంటారు తిరుపతిలోనే. ఏం కోరుకున్నావు నాన్న? దేవుణ్ణి వెళ్ళావు కదా, స్వామివారిని, అవన్నీ చెప్తారా? మీర్పేట్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో మహేందర్ రెడ్డి అనే పిల్లోడు, 13 సంవత్సరాల పిల్లోడు 4వ తేదీ తప్పిపోయినాడనే తప్పిపోయిన అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ పిల్లోడు అక్కడ 8th క్లాస్ అవుతున్నాడు అనుకుంటా, 8th క్లాస్. ఆ పిల్లోడు అంటే ఇప్పటి వరకు అంటే ఈరోజు ఉదయం 7-7:30 సమయంలో మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర దొరికాడు. తీసుకొని అక్కడ ఆర్టీసీ ఓపీ వాళ్ళు ఉంటారు కదా, మామూలుగా తిరుగుతూ ఉంటే ఈ పిల్లోడు ఒంటరికి కనిపిస్తే అడిగాడు ఎవరు ఏం సంగతి చెప్పాడు. సో అందుకని పోలీసుని తీసుకొని రావడం జరిగింది. దాంట్లో ఏమంటే ఈ పిల్లోడు ఇంతకుముందు పేరెంట్స్తో 18 సార్లు తిరుమలకు వచ్చాడంట. 18 టైమ్స్ వచ్చాడంట తిరుమలకు. సో నేను 19th సార్ నేను ఎందుకు చేసుకోకూడదు అనే ఉద్దేశంతో అక్కడ నుంచి ట్రైన్ ఎక్కేసి వచ్చేసినాడు. ఇక్కడ మరి ఎవరో ఒకరు దారిలో ఎవరో కనిపించారు, వాళ్ళని పరిచయం చేసుకున్నాడు. కొండ మీదకి పోయినాడు, దర్శనం చేసుకున్నాడు. ఇక్కడ వచ్చాడు, రిటర్న్ పోవాలనే ఆలోచనలో ఉన్నాడు. తిరుగుతూ ఉంటే మన ఆర్టీసీ ఓపికలు పట్టుకొని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇవాళ మేము కూడా మీర్పేట్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళు కూడా ఆన్ ద వే వచ్చేస్తారు, couple of hours వచ్చేస్తారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇదే వెంకటేశ్వర స్వామిని చూడాలనిపించింది, ఓ 18 సార్లు చూశాను ఇప్పటికీ. ఇదో 19వ సారి కూడా ఎందుకు చూడకూడదని వచ్చినాను అని అంటారు. అంతే, దట్ ఇస్ ఓన్లీ ద రీజన్. అంతకంటే ఏం లేదు. ఏం అటువంటిది ఏం లేదు. నథింగ్. అటువంటి ఇంట్లో గొడవలు కానీ ఏదో అమ్మ తిట్టడము, నాన్న తిట్టడం, అలిగి వచ్చడం అవన్నీ ఏం లేదు. దేవుని చూడాలని వచ్చాడు, చూసేశాడు, మరి తిరుగు ప్రయాణం దొరికాడు. ఇంకా అంతకంటే ఏం లేదు. హైదరాబాద్ మీర్పేట్లో అదృశ్యమైన బాలుడి మిస్సింగ్ కథ సుఖాంతమైంది. తిరుపతిలో బాలుడి ఆచూకీని పోలీసులు గుర్తించారు. మలక్పేట్లో రైలు ఎక్కి తిరుపతికి వెళ్లినట్లు గుర్తించారు. తిరుపతిలో ఒంటరిగా కనిపించిన బాలుడిని పోలీసులు విచారించగా వివరాలు తెలిపాడు. దీంతో పోలీసులు బాలుడి తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడించారు. దీంతో కుటుంబ సభ్యులను తీసుకుని తిరుపతికి మీర్పేట్ పోలీసులు వెళ్లారు. అయితే తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తానే తిరుమల దర్శనానికి వచ్చానని బాలుడు చెప్పడంతో అంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఓకే, అందువల్ల ఇట్లా వచ్చి సార్ ఒంటరిగా వచ్చావు. ఎందుకు వచ్చావు ఒంటరిగా? పేరెంట్స్ చెప్పలేదు నువ్వు? డబ్బులు ఉండిందా? డబ్బు ఉండిందా? అసలు డబ్బు 1000 రూపాయలు దాకా ఎక్కడ డబ్బులు నేను జమ చేసుకున్నా పైసలు. ఓకే, కేవలం స్వామివారిని చూడడానికి. ఎంతసేపులో దర్శనం చేసుకున్నావు? పొద్దున 10 గంటలకు పోతే 4-5 అయింది. బాగా జరిగిందా దర్శనం? దర్శనం అయితే నువ్వైతే వచ్చావు మరి ఇక్కడికి, నీతో పాటు పరిచయమైనారా? ఒక అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి. మమ్మీకి కాల్ చేసిన, మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి. ట్యూషన్ పోలే, మామూలుగా వచ్చేసావు. సండే ఆ రోజు. ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఆలోచన లేదా నీకు?
మళ్ళీ వద్దాం అనుకున్నా, ఇంటికి వెళ్ళిపోతున్నా ఈరోజు. కాదన్నా ఇప్పుడు ఇంటికి బయటకు వచ్చినప్పుడు పేరెంట్స్ విషయం చెప్పలేదని నెంబర్ ఎవరు చెప్పారు? ఫస్ట్ ఫోన్ నెంబర్ నీకు పేరెంట్స్ ఫోన్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. మళ్ళీ ఎవరు చేసావు ఫోన్? నేనే మా మమ్మీకి చేసిన. ఎవరు ఫోన్ నెంబర్? ఒక అన్న ఫోన్ నెంబర్కి వెళ్ళి ఏమని చెప్పావు? నేను వస్తున్నా మమ్మీ అని చెప్పిన. సరే అన్నది. ఇప్పుడు పోలీస్ మా మామ వాళ్ళ దగ్గరికి అక్కడ ఉంటారు తిరుపతిలోనే. ఏం కోరుకున్నావు నాన్న దేవుణ్ణి? వెళ్ళావు కదా స్వామివారిని, అవన్నీ చెప్తారా అండి? ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి తిరుపతి నుంచి అందిస్తారు. గోపి, చెప్పండి. బాలుడి కథ ప్రస్తుతానికి సుఖాంతమైనట్టుగా తెలుస్తోంది. కిడ్నాప్ వ్యవహారం ఏమీ జరగలేదు. ఆల్రెడీ 18 సార్లు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 19వ సారి కూడా దర్శించుకోవడానికి వచ్చాను, ఎలాంటి గొడవలు లేవు దీని వెనకని చెప్పి బాలుడు చెప్తున్నాడు. ఆ వీడియో మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, మొత్తం మీద హైదరాబాద్ లో 4వ తారీఖున మిస్ అయినటువంటి బాలుడు అక్కడ పోలీసులకి వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా బాలుడు ఆచూకీ కోసం పోలీసులు హైదరాబాద్ పోలీసులు కావచ్చు ముమ్మరంగా అక్కడ గాలింపులు చేశారు. అయినప్పటికీ కూడా 8వ తరగతి చదువుతున్న బాలుడు ఆచూకీ లభ్యం కాలేదు. అయితే పక్క రాష్ట్రంగా ఉన్నటువంటి మనకి ఏపీ పోలీసులు కూడా అలర్ట్ చేయడం జరిగింది. అయితే ఎక్కడైతే పుణ్యక్షేత్రాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలలో హై అలర్ట్ చేయడం జరిగింది. సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని కావచ్చు, అక్కడ నుండి విజిలెన్స్ సిబ్బందిని. అందులో భాగంగానే ఇవాళ తెల్లవారుతో 6 గంటల సమయంలో తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ లో అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది బాలుడిని గుర్తించడం జరిగింది. అంటే ఒకే బాలుడు అక్కడ తిరుగుతున్న నేపథ్యంలో తిరుమల ఆర్టీసీ బస్ స్టాండ్ లో కూర్చొని ఉన్నాడు. అయితే అదే సమయంలో అక్కడ గస్తీ కాస్తున్నటువంటి పోలీసులు వెంటనే అతన్ని గుర్తించి అనుమానంతో అతను ప్రశ్నించడం జరిగింది. వెంటనే అతని వివరాలని చెప్పిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్, ఈస్ట్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అయితే కాసేపటి క్రితం ఈస్ట్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా బాలుడు కూడా మాట్లాడడం జరిగింది. అంటే గతంలో వాళ్ళ తల్లిదండ్రులతో 18 సార్లు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాను. అయితే ఈ మధ్య కాలంలో మేము తిరుమల దర్శనానికి రాలేదు. అయితే చాలా సార్లు నేను స్వామి దర్శనం చేసుకోవాలని చెప్పి ఇంట్లో తల్లిదండ్రులను అడిగాను. బట్ తల్లిదండ్రులు సరే వెళ్దాము, అక్కడ రష్ కొనసాగుతుందంట అని చెప్పారు. కూడా నేను స్వామిని దర్శనం చేసుకోవాలన్న కారణంతోనే సెల్ ఫోన్ తీసుకుని నేరుగా రావడం జరిగింది. 1000 రూపాయలు డబ్బులు తీసుకొని ఇంట్లో ఎత్తుకొని వచ్చేసాను అని చెప్పి కూడా ఆ పిల్లవాడు పోలీసుల ముందు చెప్పడం జరిగింది. అయితే ఎక్కడా కూడా అంటే గొడవలు కానీ ఇలాంటి ఇంట్లో తల్లిదండ్రులు మందలించడం కానీ ఇవన్నీ కూడా జరగలేదనేది కూడా పోలీసులు విచారణ చేయాలని జరిగింది. అయితే 18 సార్లు దర్శనం చేసుకుని 19వ సారి ఇక్కడ తిరుపతికి వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత తిరుమలకి వెళ్లి తిరుగు ప్రయాణంలో తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ లో బాలుడిని గుర్తించడం జరిగింది. మొత్తం మీద 4వ తారీఖున మిస్సింగ్ అయినటువంటి బాలుడు ఎట్టకేలకు సురక్షితంగా అంటే పోలీసులకి ఇక్కడంతో వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కబురు పెట్టడం జరిగింది. హైదరాబాద్ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మరి కాసేపట్లో 3 లోపల బాలుడిని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పోలీసులు ఈస్ట్ పోలీస్ స్టేషన్ తిరుపతి అప్పగిస్తారు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.